ఈ రోజు ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు నాకు సార్ హోస్టింగ్ అయితే హైలైట్. అసలు ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు. ఎక్స్పెషల్లీ రీతు విషయంలో అయితే ఫుల్ ఫైర్ చూపించారు నాకు సార్. అండ్ రీతు చేసిన మిస్టేక్స్ అన్ని హౌస్ మేట్స్ అందరికి వీడియోస్ రూపంలో చూపించి రీతుకి అయితే పెద్ద షాక్ ఇచ్చారు నాకు సార్. రంగు పడుద్ది టాస్క్ లో రీతు మిస్టేక్స్ చేయడం వల్లే డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. అండ్ ఈ మిస్టేక్స్ వల్లే డీమాన్ పవన్ ఈ రోజు తన కెప్టెన్సీని పోగొట్టుకున్నాడు. డీమాన్ పవన్ కెప్టెన్ అవడం రీతు ముందుగానే అనుకుంది. ఈ వీడియోని చూపించిన వెంటనే కళ్యాణ్ అయితే మా మధ్య ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉందని అనడం అయితే భలే ఫన్నీ అనిపించింది. అసలు నాకు సార్ ఒకటి అడిగితే కళ్యాణ్ అయితే ఇంకోటి చెప్పాడు. అండ్ హౌస్ మేట్స్ అందరు కూడా ఈ విషయం సరిగ్గా అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగా ఈ విషయం కోసం అర్థమైంది అనమాట. ఏదేమైనా సరే రీతు వలన ఈ రోజు డీమాన్ పవన్ తన కెప్టెన్సీని అయితే పోగొట్టుకున్నాడు. వీళ్ళ నలుగురికి మళ్ళీ ఇంకొక టాస్క్ ఇస్తారని, ఈ టాస్క్ కూడా సంచాలక్ రీతు అని చెప్పి నాకు సార్ అయితే చెప్పారు. మరి ఆ టాస్క్ లో ఎవరు విన్ అవుతారు అనేది మనం వేసి చూడాల్సిందే. అండ్ ప్రియా శ్రీజ విషయంలో అయితే నాకు సార్ అయితే ఫుల్ ఫైర్ అయ్యారు. అబ్బా నాకైతే చాలా సాటిస్ఫికేషన్ గా ఉంది. ప్రియానైతే ఒక ఆట ఆడుకున్నారు నాకు సార్. అటువైపు కామెడీగా చేశారు, ఇటువైపు ఫుల్ ఫైర్ కూడా అయ్యారు. ఈ రోజు నాకు సార్ హోస్టింగ్ అయితే హైలైట్ గా ఉంది. అసలు ప్రియా శ్రీజన్ అయితే ప్రతి విషయంలో తుత్తు అని వచ్చేస్తారని చెప్పి నాకు సార్ కామెడీ అయితే హైలైట్. అసలు ప్రియాకైతే నాకు సార్ ఇచ్చి పడేశారు. అసలు సుమన్ శెట్టి విషయంలో ప్రియా అన్యాయం అయితే చేసింది. ఆ వీడియోని చూపించి నాకు సార్ అయితే తన మిస్టేక్స్ అయితే చెప్పారు. అండ్ ప్రియా సుమన్ శెట్టికి సారీ చెప్పగా సుమన్ శెట్టి అయితే ప్రియా విషయంలో ఎక్సలెంట్ డైలాగ్ వేశారు. అబ్బా నువ్వు సారీ చెప్పిన మాత్రం నేను ఇప్పుడు వానర్ అయిపోతానా? కాదు కదా, ఒకవేళ నేను వానర్ అయిపోతే నీ సారీని యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఇచ్చి పడేశాడు సుమన్ శెట్టి ప్రియాకి. ఈ రోజు ప్రియా అండ్ శ్రీజ అయితే ఏం చేయాలో తెలియక అలాగే సైలెంట్గా ఉండిపోయారు. నాకైతే ఈ రోజు ఎపిసోడ్లో అయితే వీళ్ళందరికీ ఇచ్చి పడేసిన నాకు సార్ హోస్టింగ్ చూసి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు సార్ మర్యాద మనీష్ కూడా క్లాస్ స్పీకర్. అండ్ హరీష్ వాళ్ళ వైఫ్తో అయితే నాకు సార్ మాట్లాడి హరీష్ వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందో నాకు సార్ అయితే హరీష్కి చెప్పగానే హరీష్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. అండ్ హరీష్ కూడా కొంచెం గట్టిగానే క్లాస్ స్పీకర్ నాకు సార్. అండ్ ఇమ్మాన్యుయల్ అయితే టాస్క్ చాలా చక్కగా ఆడుతున్నాడని చెప్పి చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి నాకు సార్ అయితే ఇమ్మాన్యుయల్ని పొగిడారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఈ రోజు అయితే నాకు సార్ ఒక ఆటే ఆడుకున్నారు. అండ్ ఫైనల్లీ నాకు సార్ ఓనర్స్ ఏంటో టెనెంట్స్గా, టెనెంట్స్ ఏంటో ఓనర్స్గా అవుతారని చెప్పి నాకు సార్ చెప్పగానే టెనెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే ఈ రోజు ఎపిసోడ్లో ఓనర్స్ టెనెంట్స్గా మారడం, టెనెంట్స్ ఓనర్స్గా మారడం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఎక్స్పెషల్లీ నాకు సార్ హోస్టింగ్ అయితే హైలైట్ అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్తో బిగ్ బాస్ సీజన్ 9 ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగినట్టు అనిపించింది. ఈ ఎపిసోడ్తో ఖచ్చితంగా ఈ సీజన్ అయితే గ్రోత్ అవుతుంది అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్లో నాకు సార్ హోస్టింగ్ అండ్ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేశారని అండ్ టెనెంట్స్ ఓనర్స్గా, ఓనర్స్ టెనెంట్స్గా మారడం ఎంతమందికి నచ్చిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.